నమస్తే, నేను సూర్యప్రకాష్. న్యూస్ వాచ్ స్వాగతం. ముందుగా వివిధ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ప్రధానాంశాలు చూద్దాం. ఈనాడు వడపోతే కనీసం 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల నిరాకరణ, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం. కాంగ్రెస్ అధిష్టానం యోచన, మహబూబ్నగర్ లోక్సభ తెర మీదకు కొత్త అభ్యర్థులు. నాగర్ కర్నూలు మాజీ మంత్రి చంద్రశేఖర్ నేడు ఢిల్లీలో తొలి జాబితాపై కసరత్తు. అదేవిధంగా బ్యాన్ ఐటంగా నాడే రాజీనామాకు సిద్ధపడ్డ కానీ పార్టీ అంగీకరించలేదు. గోద్రా తర్వాత శాంతి స్థాపనకు పొరుగు రాష్ట్రాల సాయం కోరా. గుజరాత్ అల్లర్లపై మోడీ స్పందన, నాటి ఘటనపై విచారం. నరేంద్ర మోడీ రాజకీయ జీవిత చరిత్ర పుస్తకంలో వెల్లడి. ఇవి బ్యాన్ రైటింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఒంటరి కారు జోరు సాగేనా, అధికార పీఠాన్ని అందుకోగలమా, ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్లో ఎలా, తెరాస అంతర్మదనం, కుటుంబానికి ఒకటే, కాంగ్రెస్ అధిష్టాన విధాన నిర్ణయం, తెలంగాణ నేతలకు సంకేతాలు, ఆశలపై నీళ్లు, స్క్రీనింగ్ కమిటీకి ఆదేశాలు, రాజ్యసభ సభ్యుల ఎమ్మెల్సీ పోటీకి నిరాకరణ. ఇవి బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. అదేవిధంగా బాటంలో చూసినట్టయితే బంగారు తెలంగాణ, చంద్రబాబు నాయుడు మహబూబ్నగర్ సంబంధించి ప్రజాగర్జన సంబంధించి ప్రధాన ఐటమ్ ఇవ్వడం జరిగింది. బంగారు తెలంగాణ మాకే సాధ్యం, తెదేపా విజయం చారిత్రాత్మక అవసరం, తెరాసకు ఓట్లేస్తే రాష్ట్రంలో అంధకారమే, నీళ్లు ఉద్యోగులంటూ చిచ్చుపెడుతున్న కేసీఆర్, పాలమూరు ప్రజాగర్జనలో చంద్రబాబు, సైకిల్ గెలుపుతోనే బీసీలకు ఆత్మగౌరవం, ఆర్ కృష్ణయ్య. అదేవిధంగా ర్యాంకుల్లో బ్రోకర్లు, మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల అక్రమాల్లో బెంగళూరు ముఠా పాత్ర, దాదాపు 30 మందితో ఒప్పందం, ఒక్కొక్కరితో 60 నుంచి 90 లక్షల మధ్య బేరం. అదేవిధంగా ఇంకొక ఐటమ్ చూసినట్టయితే భాజపా తెదేపా పట్టు విడుపు, పొత్తు చర్చల పునఃప్రారంభం, ఎవరి సిట్టింగ్ స్థానాలు వారికే. మరొక అంశం చూసినట్టయితే వెంకయ్యనాయుడు స్టేట్మెంటు, దేనికైనా సిద్ధంగా ఉండండి, పార్టీ శ్రేణులకు వెంకయ్య సూచన, 2 రాష్ట్రాల్లో మోడీ ప్రభంజనం ఉంది, దాన్ని అనుసరించి పొత్తులుండాలని వ్యాఖ్య. ఇవి ప్రధాన ఐటమ్స్గా ఈనాడులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూసినట్టయితే బ్యాన్ ఐటమ్గా అమరులపై ఆనా, ఇంటికో ఉద్యోగం, పరిహారము ఇచ్చి ఆదుకుంటాం, జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ నినాదం, 2 రాష్ట్రాల అభివృద్ధి విధానం, సామాజిక తెలంగాణ సాధిస్తాం, బాంచందొర కాల్ముక్త రోజులు పోవాలి, త్వరలో జాతీయ పార్టీగా టీడీపీ, కేసీఆర్ పనిచేసే రకం కాదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేది మేం, ఆ ఇంట్లో వాళ్ళకే ఉద్యోగం ఆయన విధానం, గర్జనలు అయ్యేసరికి టీఆర్ఎస్ ఖాళీ, పాలమూరు ప్రజాగర్జనలో చంద్రబాబు. అదేవిధంగా బ్యాన్ ఐటమ్గా మరొక అంశం చూడవచ్చు. వెంకయ్య వస్తావయ్య, సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగండి, మీ ఆధ్వర్యంలోనే దూసుకెళ్దాం, వెంకయ్యపై పెరుగుతున్న ఒత్తిడి, పొత్తుపై టీడీపీ వైఖరితో ఆగ్రహం, అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే ఒంటరి పోరికే మొగ్గు, సీమాంధ్రలో బలపడటంపై కమల నేతల కన్ను, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపైన కొన్నాళ్లుగా నజర్, మోడీని పవన్ నాగార్జున కలవడం వెనుక అదే లక్ష్యం, నేడు మోడీతో మోహన్ బాబు భేటీ. అదేవిధంగా ఇంకొక అంశం చూసినట్టయితే 25 లక్షలు ఇస్తే ర్యాంకు, గుంటూరు డాక్టర్ బేరం, కూతురికి సీటు కోసం ప్రశ్నపత్రం కొనుగోలు, ఇతరుల నుంచి డబ్బు వసూలు, ఆయన కుమార్తెకు 10 లోపు ర్యాంకు, పీజీ స్కామ్లో డాక్టర్ పాత్రపై అనుమానాలు. అదేవిధంగా కేడీల వేటలో సిఐడి అనే అంశాన్ని కూడా ప్రధాన అంశంగా ఇవ్వడం జరిగింది. ఇంకొక అంశం చూడవచ్చు. బ్యాన్ ఐటంలో బొత్స కమలం, టీడీపీతో పొత్తు లేకపోతే వస్తా, బీజేపీకి షరతు, కాషాయ తీర్థం పుచ్చుకుంటానంటున్న విస్తృత ప్రచారం, మా అగ్రనేతలతో టచ్లో ఉన్నారు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీలో టచ్లో లేను, ఇదంతా కుట్ర అని చెప్పేసి సత్యబాబు ఖండించినటువంటి వార్తని ప్రధాన ఐటమ్గా ఇవ్వడం జరిగింది. మిగతా పేపర్ చూసినట్టయితే సాక్షి పేపర్ చూసినట్టయితే సాక్షిలో బ్యాన్ ఐటమ్గా, నీకంత సీన్ లేదు బాబు, డిపాజిట్లు కూడా రాని పార్టీ నీది, కుండ బద్దలు కొట్టిన బీజేపీ అనే అంశాన్ని బ్యాన్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాటంలో చూసినట్టయితే రేపటి నుంచి 10th పరీక్షలు, మే 3వ వారంలో ఫలితాలు, ఇంకొకటి హైకోర్టు జడ్జి పోస్టులను భర్తీ చేయవద్దు అనే అంశాలను కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ, మహబూబ్నగర్ ప్రజాగర్జనలో చంద్రబాబు ధ్వజం అనే అంశాలను కూడా సాక్షి ప్రధానంగా అంశాలుగా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రభ చూసినట్టయితే ఆంధ్రప్రభలో బ్యాన్ ఐటమ్గా జిల్లాకో సీటు వస్తే చాలు, చక్రం తిప్పేయచ్చు, కిరణ్ ఎన్నికల రూటే సపరేట్ అనే ఐటమ్ని ప్రధాన బ్యాన్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. బీసీ బాణం వదిలా, అక్కడ ఇక్కడ ఎగిరేది మాజండే, అమరుల కుటుంబాలకు ఆదుకుంటాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, పాలమూరు ప్రజాగర్జనలో చంద్రబాబు, బీసీల సత్తా చూపుతాం, ఆర్ కృష్ణయ్య. అదేవిధంగా ఏపీలో భారీగా కోట్ డబ్బు. ఇంకొక ఐటమ్ చూసినట్టయితే ఐఎం అగ్రనేత అఖ్తర్ అరెస్ట్ అనే అంశాన్ని కూడా ప్రధాన అంశంగా ఇవ్వడం జరిగింది. పీజీ ర్యాంకుల నిందితులు అజ్ఞాతంలోకి అనే అంశాన్ని కూడా బాటంలో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అదేవిధంగా చూసినట్టయితే వారణాసిలో పోటీ చేస్తున్న కేజ్రీవాల్ చేదు అనుభవం, కోడిగుడ్లు సిరాతో నిరసన, రేపటి నుంచి 10th పరీక్షలు, ఇలాంటి అంశాలు కూడా ప్రధాన అంశాలుగా ఆంధ్రప్రభ పత్రికలో ఇచ్చారు. అదేవిధంగా కృష్ణా పత్రిక చూసినట్టయితే కృష్ణా పత్రికలో బ్యాన్ ఐటమ్గా వారణాసిలో హరహర మోడీ,
మార్మోగుతున్న నినాదం అలా అనవద్దని చెబుతున్నా ఆగని ప్రజానికం స్వయంగా మోడీ విజ్ఞప్తిని సైతం మన్నించిన వైనం గంగానదిలో హారతులు గంటా నినాదాలు ప్రత్యేక పూజలు ప్రార్థనలు. అదేవిధంగా తెలంగాణను వ్యతిరేకించలేదు, అందరికీ న్యాయం చేయాలని కోరడం తప్ప పాలమూరును కేసీఆర్ పట్టించుకోలేదు, ఇంటికో ఉద్యోగం ఇచ్చి తీరుతాం, ప్రాజెక్టులు పూర్తి కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ అవినీతి వల్ల అభివృద్ధి నిలిచిపోయింది చంద్రబాబు అనే అంశాలను కూడా బ్యాండ్ ఐటెంలో ప్రచురించడం జరిగింది. ఇంకొక ఐటెం చూసినట్టయితే తొలి జాబితాపై కాంగ్రెస్ వ్యూహం, కీలక స్థానాలపై ప్రకటన గోప్యం. అదేవిధంగా జాబితాలో పేరుంటేనే ఓటు హక్కు బండ్రోలాల్ స్టేట్మెంట్ను కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రభూమిలో బ్యాన్ ఐటమ్గా దామాషా 13:10 రెండు రాష్ట్రాలకు ఉద్యోగ పంపకాలు, 5 ఏళ్ల పాటు ఫైళ్ల భద్రతకు చర్యలు, స్కానింగ్కు టెండర్ల ఆహ్వానం, 1 నుంచి ట్రెజరీ ద్వారా చెల్లింపులు, సచివాలయ శాఖలపై ఎస్ఆర్ విభాగం సమీక్ష. అదేవిధంగా వైద్య స్కామ్పై ఎఫ్ఐఆర్, పీజీ ప్రవేశ పరీక్ష వ్యవహారం దర్యాప్తుగా 6 బృందాలు, వర్సిటీ రిజిస్ట్రార్ను సిఐడి విచారణ, ఇప్పటికీ 25 మందిపై కేసులు, 100 మంది ప్రమేయంపై అనుమానాలు. అదేవిధంగా బాధాకరమే కానీ దోషిని కాదు, గుజరాత్ అల్లర్లపై మోడీ ప్రకటన ప్రధాన బ్యాన్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసినట్టయితే పరీక్షల బోర్డు 2 ముక్కలు, అదే బాటలో ఉన్నత విద్యామండలి, ఇంటర్ బోర్డు, ఇతర సంస్థలు, గాలిలో తెలుగు అకాడమీ. జాతీయ పార్టీగా తెదేపా, తెరాస ఉప ఎన్నికల పార్టీ సాధారణ ఎన్నికల్లో గెలవదు అనేది అంటే చంద్రబాబు బహిరంగ సభ సంబంధించి కూడా ప్రధాన ఐటమ్గా ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణ చూసినట్టయితే సెగల టీ కాంగ్రెస్, చెట్టుకొకరు పుట్టకొకరుగా నేతలు కలిసి నడిచే దృశ్యాలు కరవు, పదవులు దక్కపోవడంపై గుస్సా, కమిటీల్లోనూ కొరవని ఐక్యత అనే అంశాన్ని బ్యాన్ ఐటమ్గా ఇచ్చారు. అదేవిధంగా ఇండియన్ ముజాహిద్దీన్ చీఫ్ తెహసీన్ అరెస్ట్ అనే అంశాన్ని కూడా ఇచ్చారు. కేజ్రీవాల్పై గుడ్లు సిరాతో దాడి, అదేవిధంగా బాలీవుడ్ చోటీ బెహన్ నందా కన్నుమూత అంశాలను కూడా ప్రధాన బ్యాన్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. బీఎస్సీ నేతలకు గౌరవం, జేఏసీ నేతలకు గౌరవం ఎక్కడ, పార్టీలను నిలదీస్తున్న ఉద్యమ నేతలు ఎన్నికల బరిలో నిలుస్తామని సవాల్, నికారైన యోధులకు మద్దతు వెల్లడి, తుది నిర్ణయానికి త్వరలో విస్తృత భేటీ, పిట్టల గంటాకు రాహుల్ పిలుపు. అదేవిధంగా ఆల్ ది బెస్ట్, రేపటి నుంచి 10th పరీక్షలు సంబంధించినటువంటి ఐటమ్ను కూడా నమస్తే తెలంగాణలో ప్రధాన ఐటమ్స్గా ఇవ్వడం జరిగింది. ఇక వార్తాపత్రిక చూసినట్టయితే వార్తలో బ్యాన్ ఐటమ్గా తెలంగాణ కాంగ్రెస్లో నాయకత్వ లోపం, అంతా తానే గెలిపించే సమర్థ నేత ఎవరు అనే అంశాన్ని బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. అదేవిధంగా పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో ప్రశ్నపత్రాల తయారీ, తరలింపు, ముద్రణపై నిఘా, బెంగళూరులో ప్రశ్నపత్రాల ముద్రణ, కార్యాలయంపై దాడులు, 100 కోట్లు చేతులు మారినట్లు అనుమానం, 100 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం. అదేవిధంగా బుల్లెట్లా దూసుకెళ్తా, మహబూబ్నగర్ సభలో చంద్రబాబు ప్రకటన కూడా ప్రధాన ఐటమ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీం రిజిస్ట్రార్గా విఎస్ఆర్ అవధాని అనే అంశాన్ని ఇచ్చారు. కేసీఆర్ ఎన్నడూ తెలంగాణ అభివృద్ధి మాట ఎత్తలేదు, బంగారు తెలంగాణ కాంగ్రెస్తోనే సాధ్యం పొన్నాల. అదేవిధంగా తెలంగాణలో రాహుల్ పోటీ, మెదక్ నుంచి పోటీకి ఒత్తిడి, ఇండియన్ ముజాహిద్దీన్ నేత తహసీన్ అఖ్తర్ అరెస్టు, దిల్షునగర్ పేలుళ్ల కేసులో 3వ నిందితుడు అనే అంశాలని వార్తాపత్రిక ప్రధాన అంశాలుగా ప్రచురించింది. అదేవిధంగా సూర్యపత్రిక చూసినట్టయితే సూర్యపత్రికలో బ్యాన్ ఐటమ్గా అధికారంలోకి రాగానే రుణమాఫీ, తెలంగాణ సీఎం తొలి సంతకం ఆ ఫైల్ మీదే, రైతులకు మహిళలకు చంద్రబాబు అభయం, పాలమూరు ప్రజాగర్జనలో ఉద్యోగంగా ప్రసంగం, రైతులెవరూ రుణాలు చెల్లించవద్దని పిలుపు, దీపం పథకం ద్వారా మళ్లీ గ్యాస్ ఇస్తామని హామీ, టీఆర్ఎస్ ఉప ఎన్నికల పార్టీ అని ఎద్దేవా, బొత్సపై బగ్గు, బీజేపీలో చేరుతున్నారంటూ గుప్పమన్న వార్తలు, బొత్స తీరును తీవ్రంగా ఖండించిన నాయకులు. అయితే బొత్స చేరిక సంబంధించి బీజేపీలో చేరిక సంబంధించి కూడా ప్రధాన బ్యాన్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్ నాగాస్త్రం, మోడీని నాగార్జున కలిసినటువంటి అంశాన్ని కూడా ప్రధాన ఐటమ్గా ఇవ్వడం జరిగింది. మోడీని నాగార్జున ఎందుకు కలిశారు, వైకాపాతో సయ్యద్ద కోసమా, టీడీపీని అడ్డుకోవడం కోసమా అనే అంశాన్ని ఇచ్చారు. అదేవిధంగా పీజీ మెడికల్ ఎంట్రన్స్లో 100 కోట్ల స్కామ్, ప్రాథమిక ఆధారాలు లభ్యం, సిఐడి దర్యాప్తు వేగవంతం, 6 బృందాలుగా శోధన, 26 మందిని నిందితుల గుర్తింపు, ఎన్టీఆర్ వర్సిటీలో వెలుగు చూసినటువంటి దారుణం. అదేవిధంగా ఏకమవుతున్న కుల సంఘాలు సంబంధించినటువంటి ప్రధాన ఐటమ్స్గా సూర్యపత్రికలు ఇచ్చారు. ద హిందూ చూసినట్టయితే అలగిరి ఎక్స్ప్లైడ్ ఫ్రమ్ డిఎంకే, అదేవిధంగా ఎస్సీ ఆస్క్ శ్రీనివాసన్ టు స్టెప్ డౌన్ యాజ్ బీసీసీఐ చీఫ్, అదేవిధంగా కేజ్రీవాల్ టు టెస్ట్ ది వాటర్ ఇన్ వారణాసి, దిల్షునగర్ బ్లాస్ట్ కేస్, అనదర్ అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇన్ ఢిల్లీ అనే అంశాలను కూడా బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. అదేవిధంగా చూసినట్టయితే పీజీ మీట్ స్కామ్ ప్రాబ్ వైడెన్స్ అనే అంశాలను కూడా ప్రధాన అంశాలుగా ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ టీడీపీ క్లోజ్ టు సీలింగ్ డీల్ అనే అంశాలను కూడా ది హిందూ పత్రికలో ప్రధాన అంశాలుగా ఇచ్చారు. అదేవిధంగా డెక్కన్ క్రానికల్ చూసినట్టయితే డెక్కన్ క్రానికల్ కూడా కేజ్రీవాల్ బ్లోస్ బగిల్ ఫర్ వారణాసి అనే అంశాలను ప్రధాన బ్యాన్ ఐటమ్గా ఇచ్చారు. అదేవిధంగా శ్రీని హ్యాస్ టు గో టు క్లీన్ అప్ గేమ్,
సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా అంశించారు. అదేవిధంగా ఐఎం చీఫ్ తసిన్ హెల్డ్ అనే అంశాన్ని బ్యానెట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ ఫౌండ్ ఇన్ రైట్స్ ఇన్ కిరణ్స్ ఫ్రెండ్ అనే అంశాలను కూడా ప్రధాన ఐటమ్గా ఇచ్చారు. అదేవిధంగా బాటంలో చూసినట్టయితే లూజ్ సాయిల్ బాపట్ల బెల్ట్ టు లూజ్ క్యాపిటల్ రేస్, ఆ క్యాపిటల్ రేస్కు సంబంధించినటువంటి అంటే లూజ్ సాయిల్ వల్ల క్యాపిటల్ అనేది కోల్పోతున్నారనే అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి విశ్లేషించడానికి మన దగ్గర ది హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు రాష్ట్రంలో చూసినట్టయితే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినటువంటి పార్టీ జయ సమైక్యాంధ్ర పార్టీ రోజు రోజుకు పుంజుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏమంటారు మీరు? అవును, నిన్న కొంతమంది కొత్తగా పార్టీలో చేరారు. కోస్టలాంధ్ర నుంచి, కృష్ణా జిల్లా నుంచి, కొంతమంది శ్రీకాకుళం నుంచి. అంతకు ముందు రోజు కూడా కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ శ్రీకాకుళం నుంచి చేరారు. అయితే ఆయన లక్ష్యం అంతా ఓవర్ అంబిషియస్గా నేను 2 రాష్ట్రాల్లోని పవర్లోకి వచ్చేస్తానని కాదు. కొన్ని పత్రికలు ఇప్పుడు మీరు చదివిన ప్రకారం దాంట్లో ఒకవేళ నిజం ఉంటే ఆయన మోడెస్ట్గానే పోతున్నారు తన గోల్స్లోని. సో అది ఎంత మటుకు నెరవేరుతుందో చూడాలి. అది అంటే ప్రధానంగా అంటే సీమాంధ్రలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాకు ఒక సీటు గెలుచుకున్నప్పటికీ కూడా మనమే చక్రం తిప్పవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఎంతవరకు అంటే జిల్లాకు ఒక సీటు గెలిచారంటే అది సంఖ్య చాలా తక్కువే అవుతుంది. అయితే డెఫినెట్గా ఒక ప్రెషర్ గ్రూప్గా ఒక ఆయన వాదన ఏంటంటే సమైక్యాంధ్రానికి ఒక వాయిస్ వస్తుంది. ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయొచ్చు ఎన్నికల తర్వాత అనేది ఉద్దేశం కనిపిస్తుంది. కానీ ఇది ఎంత మటుకు అఫీషియల్ వర్షన్ మనకు తెలీదు. 23 సీట్లు అనేది చాలా తక్కువ సీట్లు అవుతాయి, కానీ దాంతో సాధించడం అనేది లక్ష్యం చాలా కష్టం. అంటే మరొక వ్యూహంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సీమాంధ్ర ప్రాంతంలో చూసినట్టయితే టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవచ్చు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కొన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా తామే కీలకంగా ఉంటామనే భరోసా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అవును, అంటే దాంట్లో మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక కింగ్ మేకర్ లాగా కావాలనేది. అయితే ఆ ఇంటర్ప్రిటేషన్ కూడా కొంచెం కష్టమైన ఇంటర్ప్రిటేషనే. ఎందుకైతే రేపు ఇదే పరిస్థితి వస్తే ఎవరిని సపోర్ట్ చేయాలనేది గట్టిగా జయ సమైక్యాంధ్రాలో ఉన్న ఇప్పుడు నాయకులు, ప్రత్యేకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరిని చాలా గట్టిగా ఆయన వ్యతిరేకించారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఎవరిని సపోర్ట్ చేయాలనేది అది చాలా డెలికేట్, చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో ఇప్పటి నుంచి మనం దాని గురించి కన్క్లూజన్స్కి రావడం అనేది కొంచెం ఒక స్టెప్ అహెడ్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇంకొక అంచనాల్లో కూడా ఉన్నారు. అంటే టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు 50 నుంచి 60 సీట్లకి మించవు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఇంకా మారుతున్నాయండి. ఇక్కడ రోజుకు రోజు అంటే మనం ఫీలింగ్ ప్రకారం కొన్ని పత్రికల్లో అన్వెరిఫైడ్ పోల్ సర్వేస్ ప్రకారం అది సిచ్యువేషన్ మారుతున్నది. ఎందుకైతే అన్లెస్ ఒక గ్రౌండ్ ఫీలింగ్ చేస్తే కానీ మనం ఇక్కడ చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నది. అక్కడ ప్రతిరోజు నాయకులు చేరుతున్నారు. అది చూస్తుంటే మీడియాలో చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నది. ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ చూస్తే 3 ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిల గారు, 3కి బాగా వస్తున్నారు. రోడ్ షో మీటింగ్స్. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ మీటింగ్స్, వెల్ ఆర్గనైజ్డ్ మీటింగ్స్ అక్కడ కూడా వస్తున్నారు. సో ఇది ఇంకా ఈ సిచ్యువేషన్ ఇస్ స్టిల్ డెవలపింగ్. ఇంకా దాని తర్వాత పొత్తులు ఫైనలైజ్ కాకుండా ఈ టైంలో మనం కన్క్లూజన్ రావడం అనేది ఇంకా ఎన్నికలు మీరు ఇంకా చూడాలంటే ఇంకా 45 డేస్ ఉన్నాయి ఇంకా సీమాంధ్రాల వరకును. అయితే సీమాంధ్ర ప్రధానంగా చూసినట్టయితే ఇంకా టైం ఉంది. అంటే ఇప్పటికీ అంటే జై సమైక్యాంధ్ర పార్టీకి క్రమంగా ఆదరణ పెరుగుతుందన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే రోజు రోజుకు చేరికలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి అంటే రానున్నటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీ ఇవ్వబోతుందంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ సమైక్యాంధ్ర స్లోగన్ను ఇంకా ప్రజల్లోకి తీసుకుపోతే డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఏమవుతున్నదంటే అక్కడ నిన్న తెలుగుదేశం పార్టీ మహబూబ్నగర్లో సభ బాగా జరిగింది. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ థియరీని ఆయన గట్టిగా వేరే విధంగా మాట్లాడినట్టుగా నాకైతే అనిపించింది. మేము తెలంగాణ మొదటి నుంచే కోరాం, అందుకే మేము 2 సార్లు మేము కేంద్రానికి మేము సెపరేట్ తెలంగాణ అడుగుతున్నామని అన్నారు. దీన్ని ఒకవేళ జై సమైక్యాంధ్ర పార్టీ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటే ఇక్కడ డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది